ప్రస్తుత సమాజంలో విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య చూస్తుంటే గనక భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య, విడాకులు తీసుకునే వారి సంఖ్య సమానం అయిపోతుందేమో అనిపిస్తుంది. భారతీయ పెళ్లి వ్యవస్థ ఏమైపోతుందో అన్న భయము వేస్తుంది. ఎక్కువగా కూడా సరే విడాకులు తీసుకునే వాళ్ళందరూ చాలా కాలం కలిసి ఉన్నారు, ఆ తర్వాత జీవిత భాగస్వామితో వాళ్ళు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్నారంటే లేదు. అకార్డింగ్ టు హైదరాబాద్ ఫ్యామిలీ కోర్ట్ రికార్డ్స్ ప్రకారం 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఎక్కువగా కూడా విడాకులు తీసుకుంటున్నారు. నెలకి 250 కేసులు నమోదవుతూ ఉన్నాయి. విడాకుల సంఖ్య ప్రతి నెల కూడా. భారతీయ పెళ్లి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా కొనియాడుతారు. దీని వెనక ఎంతో అర్థం దాగి ఉందని చెప్తారు. అలాంటి పెళ్లి వ్యవస్థ ఈ విధంగా మారిపోతుంది. అయితే దీని వెనక కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కలకాలం కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళు కొంతకాలం కూడా వీళ్ళతో నేను కలిసి ఉండలేను, బాబోయ్ విడాకులు ఇవ్వండి అనే స్టేజ్కి వెళ్ళటానికి కారణం ఏమై ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారో కామెంట్ చేయండి.